మనం ధ్యానిస్తాం. యేసయ్య మనల్ని ప్రేమించి పదే పదే తన ప్రేమని వెల్లడిస్తూ ఉన్నారు. తన వాక్య సత్యంని చాలా రీతిలో మనకు బయలుపరుస్తూ ఉన్నారు. తన ప్రేమని బయలుపరుస్తూ ఉన్నారు. మనల్ని పరలోక రాజ్యము కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక కాలంలో మనం దేవుని మీద మన ప్రేమను పెంచుకోవాలి. దేవుని వాక్యం మీద మన ప్రేమను పెంచుకోవాలి. దేవుని సన్నిధిలో ఉండటకు మన ప్రేమను పెంచుకోవాలి. ఆశ కలగాలి. నేను దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునిలో ఐక్యతనే పెంచుకొనుటకు ఆప్యాసపడాలి. భయంకరమైన దుర్దినంలో మనం జీవిస్తున్నామని మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలంన నేను వార్తను వింటున్నప్పుడు మనం ఎంత యేసయ్య రాకడకు సమీపమైన కాలంలో ఉన్నాము అని చెప్పి ఒక సేవకుడు తను లోకంలో జరుగుతున్న కార్యముల గురించి వివరిస్తున్నారు. ఒకవైపు అంత్యక్రీస్తు పరిపాలన కొరకు సమస్తము ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు మూడవది ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుందో అని తెలియని కాలంలో ఉంటున్నాం. ఇంకా ఒకవైపు అగ్రరాజ్యం, ఒక నూతనమైన అగ్రరాజ్యం రాబోతుంది. అలాగనే ఒకవైపు భయంకరమైన ప్రపంచంలో భయంకరమైన కరువు రాబోతుంది. 2025 సంవత్సరంలో మనం ఉంటున్నాం. 2035 సంవత్సరం లోపల 9 కోట్లు భారతీయులు ఆకలితో మరణించబోతున్నారు అని సత్యంను చెప్తున్నారు. నిన్నటి దినం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నేనే ముఖ్యమంత్రిగా పిల్లల్ని కనవద్దు, ఒక్క బిడ్డ చాలు, 2 చాలు, ఎక్కువ పిల్లలు వద్దు అని చెప్పి నేనే చెప్పాను. కానీ ఇప్పుడు నిన్నటి దినం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఈ మహిళా దిన సందర్భమున నేను మీకు చెప్తున్నది, మీరు పిల్లల్ని కనండి. ఆయన అడుగుతున్నారు, 3 పిల్లలకు పైన ఎంతమంది ఉన్నారు అని చెప్పి చెయ్యెత్తమంటే 3 ఎత్తారు. అలాగనే 3 పిల్లలు ఉన్నవారు ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారు. 2 పిల్లలంటే చెయ్యేస్తారు. ఒక్కరు ఆయన చెప్తున్నారు, పిల్లల్ని కనండి, ఎందుకంటే మనం భయంకరమైన సమయంలో వెళ్ళబోతున్నాం అని చెప్పి దేవుడు వాక్యము ద్వారా సేవకుల ద్వారా మాత్రమే కాదండి, ఎన్నో రీతిలో దేవుడు మనందరి చెవిలో ఒక విషయంని వినిపిస్తూ ఉన్నారు. కానీ సాతానుడు చాలా తీవ్రంగా పనిచేస్తున్నాడంట. సాతానుడు ఎంత తీవ్రంగా పనిచేస్తున్నాడంటే ప్రజలు యేసయ్య మాటని విశ్వసించనీయకుండా చేస్తున్నాడు. ప్రజలు యేసయ్యను విశ్వసించనీయకుండా చేసి ఎలాగైనా సత్యమునకు ప్రజల్ని దూరం చేయుటకు సాతానుడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రజల్ని చూసి పరితపిస్తున్నారు. అయ్యో, ఇంతగా నేను స్వరమెత్తి మాట్లాడిన ప్రజలు నా మాటని వినట్లేదే. సామెత్య గ్రంథంలో మనం చదువుతున్నాము, జ్ఞానం వీధిలో మూల మీదను అలాగే పట్టణ ద్వారం ఎదుటను నిలబడి వచ్చేవారు పోయేవారికి నా దగ్గర రండి అని జ్ఞానం పిలుస్తుందంట. సామెత్య గ్రంథంలో జ్ఞానం అనేది దేవునికి సూచన. దేవుడు ప్రజల్ని బ్రతిమలాడుతున్నారు, బలవంతం చేయమంటున్నారు, ప్రజల్ని రక్షణలో నడిపించండి, తీసుకురమ్మంటున్నారు. కానీ ప్రజలందరూ కూడా స్వార్థమైన జీవితం మారిపోయింది. స్వార్థముతో నిండిన వారిలై తమ కార్యముల్ని తమ విషయమై మనసు పెట్టి జీవిస్తున్న ప్రజలుగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని జనమా, ఈ లోకం ఇంకా ఎంతో కాలం లేదు. నేను పదే మీకు తెలియపరుస్తున్నది, ఎన్నో మాటల్లో ఎన్నో వార్తల్లో మనం చూస్తున్నాము, ఏదో జరగబోతుంది, సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్. ఏదో ఈ 2025 సంవత్సరంలో ఏదో జరగబోతుంది, ఈ లోకంలో ఏదో జరగబోతుందని పదే చెప్తున్నారు. కానీ మనకు ఏమి తెలియదు కనుక మనం ప్రశాంతంగా నిర్మలంగా ఉంటున్నాం. మనం మన ఆత్మీయ జీవితంని కాపాడుకోవాలి. లేనిచో యేసయ్య రాబోతున్నారు.
యేసయ్య వచ్చిన తర్వాత ఆయన కొరకు సిద్ధపడిన వాళ్ళు మాత్రం ఎత్తబడతారు. మిగిలిన వారందరూ కూడా ఈ లోకంలో ఉండిపోతారు. 7 సంవత్సరాలు మహాశ్రమని దేవుని వాక్యం సెలవిస్తుంది. 7 సంవత్సరములు ఎలాంటి శ్రమ అంటే మనుషులు ఎవరు కూడా ఊహించలేని అంత శ్రమ కాలం రాబోతుందంట. 7 సంవత్సరాలు. యేసయ్య స్వయముగా చెప్పిన మాట, మహాశ్రమ అంట. చాలా మహాశ్రమ, ఎవరు భరించలేని, తట్టుకోలేని, ఊహించలేని అంత శ్రమ ఈ లోకమునకు రాబోతుంది. ఒకవేళ యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడుటకు అర్హత లేని, సిద్ధపాటు లేని జీవితంని మనం జీవిస్తున్నట్లయితే మనం మారు మనసు పొందమని యేసయ్య మనకు పిలుపునిస్తున్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో, Then I saw a new heaven and a new earth, for the first heaven and the first earth passed away, and there is no longer any sea. వాక్యంలో చూస్తున్నాము, మొదటి ఆకాశము భూమియు గద్దించిపోయిను. అనగా మనం చూస్తున్న ఆకాశము అది 1, 2, 3 ఉన్నది. ఇదంతా కూడా గద్దించిపోబోతుందంట. భూమి గద్దించబోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదివినట్లయితే ఇక్కడ చూస్తున్నాము, బట్ ద డే ఆఫ్ ద లార్డ్ విల్ కమ్ లైక్ అ థీఫ్. దేవుని దినం ఒక దొంగ వలె వస్తుందంట. ఇన్ విచ్ ద హెవెన్స్ విల్ పాస్ అవే విత్ అ రోర్ అండ్ ది ఎలిమెంట్స్ విల్ బి డిస్ట్రాయిడ్ విత్ ఇంటెన్స్ హీట్ అండ్ ది ఎర్త్ అండ్ ఇట్స్ వర్క్ విల్ బి బర్న్డ్ అప్. భయంకరమైన వేడి చేత ఆకాశంలో కనిపించింది అంతా కూడా కాలిపోతుందంట దేవుని దినమున. ఈరోజు ఉదయకాలం నేను వార్తను వింటున్నప్పుడు చెప్తున్నారు, ఈ ప్రతి సంవత్సరం కూడా ఎండ పెరుగుతానే ఉన్నది, వేడి పెరుగుతానే ఉన్నది. సముద్రములో వేరే వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు చలికాలం ఎక్కువ ఉంటుంది, మంచు కురుస్తూ ఉంటుంది, చల్లగా ఉంటుంది. కనుక వాళ్ళకి ఎండాకాలం వచ్చినప్పుడు శరీరం అంతా కూడా లోషన్ రాసుకుంటారు. చర్మం మీద లోషన్ రాసుకొని సముద్రం దగ్గర వెళ్ళి పనుకుంటారు, సముద్రంలో స్నానం చేసి వెళతారు. అలా 10,000 మంది సముద్రంలో స్నానం చేస్తే 30 కిలో నూనె సముద్రంలో కలుస్తుందంట. దానివల్ల సముద్రంలో ఉన్న జలరాశులంతా కూడా మరణిస్తుందంట. ఒకవైపు భయంకరమైన గ్లాసియర్స్ అంటారు, చలి అంతా కూడా, ఐస్ కట్టలు అంతా కూడా, పెద్ద పెద్ద ఐస్ కట్టలు అంతా కూడా ఎండకు కరిగిపోతుందంట. భయంకరమైన కాలములు జరుగుతున్నాయి. దానికే వాక్యం చెప్తుంది, యేసయ్య వచ్చే కాలం దొంగ వల్లనే ఉంటుందంట. దొంగ చెప్పి రాడు, చెప్పకుండా ఊహించలేని సమయంలోనే దొంగ వస్తాడు. కనుక దొంగ వలె ఉంటుందంటే యేసయ్య చెప్పకుండా వస్తారంట. ఎవరు ఊహించలేని సమయంలో, ఎవరు ఎదురు చూడని సమయంలో వస్తున్నారంట. భూమి అంతా కూడా అగ్నికి ఆహారముగా ఉంచబడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్ని కాలిపోతుంది. ఇప్పుడు మనం ఉంటున్న ఈ వేసవకాలంలో మీరు పోయిన సంవత్సరం కంటే భయంకరమైన వేడిని అనుభవించబోతున్నారు. కారణం ఏంటంటే, అమెరికా దేశంలో ఉన్న ప్రధాని ఇలాగూ చెప్పారు, భూమిని 600 సారి నాశనం చేయుటకు వాళ్ళ దగ్గర యుద్ధ పరికరాలు ఉన్నాయంట. భూమిని 600 సారి నాశనం చేయవచ్చంట. ఇదంతా కూడా దేవుని వాక్యం సెలవించిన రీతిగానే జరుగుతున్నది. అన్ని కాలిపోతుంది. భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం. అలాగనే 11వ వచనం, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, since all these things ought to be destroyed in this way, what sort of people ought you to be in holy conduct and in godliness? ఇలాంటి కార్యం జరగబోతుంది కనుక మీరు ఎలాంటి ప్రవక్తన కలిగి ఉండాలి, మీ ప్రవక్తనలో పరిశుద్ధత ఉండాలి, దేవుని జనముగా జీవించాలి. ఈనాడు దేవుని మీద భయము లేదు, దేవుని మీద భక్తి లేదు, కుటుంబంలో ప్రార్థన లేదు, దేవుని వాక్యంని ధ్యానించాలి, కూర్చొని బైబిల్ని చదవాలి, దేవుని వాక్యంని ధ్యానించాలని మనసు లేదు.
ఇంట్లో మోకరించి ప్రార్థన చేయట్లేదు. ఎప్పుడు చూసినా అవసరతలు ఎలా తీర్చబడాలి, అప్పును ఎలా తీర్చాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఇలాంటి ఒక మనసుతోనే ప్రజలు ఉంటున్నారు. కానీ ఆ డబ్బుని కొన్నిసారి ప్రజలు ఎలా ఉన్నారంటే, ఆ డబ్బుని ఏ రీతికైనా సంపాదించినా పర్లేదు, అది విభచారం చేసి సంపాదించినా పర్లేదు, డబ్బు కావాలి, ఇల్లు నడవాలి, ఇల్లు గడవాలి, ఇంట్లో అన్నం ఉండాలి, డబ్బు ఉండాలి, అది ఎలాగైనా సంపాదించాలి. అంత దుష్ట హృదయం కలిగి ప్రజలు ఈనాడు జీవిస్తున్నారు. దుష్ట మనస్సు, దుష్ట హృదయం. యేసయ్య రాబోతున్నారంట కనుక ఇలాంటి కార్యం జరుగుతుందని చూస్తున్నప్పుడు మీరు పరిశుద్ధంగా జీవించాలి కదా, భయభక్తి కలిగి జీవించాలి కదా అని పేతురు అప్పుడే రాసి ఉంచారు. మనం we ought to be in holy conduct and godliness. మనం పరిశుద్ధంగా ఉండాలి. మన ప్రవక్తనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవక్తనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఇంట్లో అయినా సరే, సంఘంలో అయినా సరే, సమాజంలో అయినా సరే. మనం చివరి దినంలో జీవిస్తున్నాం. అమెరికా దేశంలో వాళ్ళు భయంకరమైన పన్ను, ప్రతి దేశమునకు ఎక్కువ పన్ను ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. దానివలన చైనా దేశంలో నువ్వు యుద్ధం అంటే నేను యుద్ధం అని చెప్పి వాళ్ళు యుద్ధమునకు తయారవుతున్నారంట. ఒక 2 రోజులుగా వరుసగా టీవీలో చైనా దేశం ఎలాగ యుద్ధమునకు సిద్ధమైంది అని చెప్పి చూపిస్తున్నారు. ఒకవైపు చూస్తే యూరోప్ ఖండంలో దేశములంతా కూడా యుద్ధమున కొరకు మనం సిద్ధపడతాం అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా కూడా ఈ వచనమే. ఈ బైబిల్లో ఉన్న ఈ 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం, 11, 12, 13 ఈ వచనాలు తెలియపరుస్తుంది. ఏం జరగబోతుందని తెలియపరుస్తుంది. ఒకవేళ యేసయ్య వస్తే మీరు ఎత్తబడతారా? యుద్ధం వస్తే, కరువు వస్తే బ్రతకగలుగుతారా? ఇంకా కరువు ప్రారంభం అవ్వలేదండి. కరువు లేని సమయంలోనే ఎంతమంది విభచార జీవితం జీవిస్తున్నారు, ఎంతమంది చెడ్డ మార్గంలో సంపాదించుటకు తెగించిన జీవితం జీవిస్తా బయట నటిస్తున్నారు మంచి వాళ్ళ వల్లే. ఈ కాలంలోనే ఇలాగ జీవిస్తుంటే భయంకరమైన కరువు కాలం వస్తుందంట. 2025 సంవత్సరం అండి, ఇంకా 5 సంవత్సరాలు 2030 లోపల 9 కోట్లు భారతీయులు ఆకలితో మరణిస్తారంట. ఈ కాలంలో అలాంటి జీవితం జీవిస్తే భయంకరమైన కరువు కష్టకాలంలో ఎలాంటి జీవితంని ప్రజలు జీవించుటకు తెగిస్తారన్న ఆలోచన చేయాలి. దానికే పేతురు, అపోస్తలుడైన పేతురు ఇలాగూ రాస్తున్నారు. సిన్స్ ఆల్ దీస్ థింగ్స్ స్టార్ట్ టు బి డిస్ట్రాయిడ్ ఇన్ దిస్ వే, ఇలాగూ అన్నీ కూడా నాశనం చేయాలని ఉన్న సమయంలో వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆట్ యూ టు బి, మీరు ఎలాంటి ప్రజలుగా ఉండాలి? మీ పరిశుద్ధమైన ప్రవక్తన కలిగి ఉండాలి కదా, మీరు దేవజనముగా ఉండాలి కదా. 12వ వచనం, లుకింగ్ ఫార్ అండ్ హేస్టనింగ్ ద కమింగ్ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్. దేవుని త్వరగా వస్తున్న దేవుని రాకడ కొరకు మీరు ఎదురు చూసి కదా మీరు జీవించాలి. బికాస్ ఆఫ్ విచ్ ద హెవెన్స్ విల్ బి డిస్ట్రాయిడ్ బై బర్నింగ్ అండ్ ది ఎలిమెంట్స్ విల్ బి మెల్ట్ విత్ ఇంటెన్స్ హీట్. భయంకరమైన వేడి చేత ఆకాశములు, భూమి ఎంత కాలిపోతుంది. మీరు యేసే రాకడ కొరకు ఎదురు చూసి కదా జీవించాలి. మనం వచ్చేసాం. మొదటి శతాబ్దంలో అపోస్తలుడు పేతురు గారు రాశారు. ఆయన రాసిన కాలంలో మనం ఉంటున్నాం. మన చుట్టూ సమస్తము జరుగుతుంది. భయంకరమైన కాలమునకు మనం సిద్ధపడ్డాం. 13వ వచనం, బట్ అకార్డింగ్ టు హిస్ ప్రామిస్ we are looking for new heavens and new earth in which righteous will dwell. ఇక్కడ మనం చూస్తున్నాము, యేసయ్య మనకు వాగ్దానం చేసినట్లుగా మనం నూతనమైన ఆకాశము కొరకు, నూతనమైన భూమి కొరకు వేచి ఉన్నాం. హల్లెలూయా. అదే ఇక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. Then I saw new heaven and a new earth. మనం పేతురుకు కొన్ని కార్యములను దేవుడు బయలుపరిచారు, కొన్ని అపోస్తలుడైన యోహాన్ గారికి కొన్ని దేవుడు బయలుపరిచారు. ఇద్దరికి బయలుపరిచింది ఒకటే. అపోస్తలుడైన పేతురు గారికి దేవుడు
బయలుపరిచిన సత్యం ఒకటే, యోహానుకు అపోస్తలుడైన యోహాను గారికి బయలుపరిచిన సత్యం కూడా ఒకటే. ఫర్ ద హెవెన్ అండ్ ఎర్త్ పాస్డ్ అవే అండ్ దేర్ ఇస్ నో లాంగర్ ఎనీ సీ. ఇక్కడ చూస్తున్నాము ఆకాశం భూమి గతించిపోయింది అని పేతురు చెప్పారు. అదే ఇక్కడ యోహాను చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా దేవుని యేసు ప్రభు శిష్యులు, అపోస్తలు. మనకు చాలామంది అపోస్తలు మిగిలిన వారు రాసినది ఏమీ దొరకలేదు. వాస్తవంలో అపోస్తలు అందరికీ కూడా సత్యంని దేవుడు బయలుపరిచి ఉన్నారు. పేతురు చెప్పిందే యోహాను కూడా బయలుపరిచి ఉన్నారు. ఇప్పుడు దెర్ ఇస్ నో లాంగర్ ఎనీ సీ, సముద్రం అనేది అక్కడ ఉండదు అని చెప్పి రాయబడి ఉన్నది. సముద్రం అనేది సాతానుడి వల్ల కలిగింది. దేవుడు ఆకాశంని భూమిని, ఆదిలో ఆకాశాన్ని భూమిని సృష్టించారు, సముద్రంని సృష్టించలే. కానీ మనం ఆదికాండం 1:2 చూస్తే భూమి జలములతో నిండి ఉన్నది అని చెప్పి చూస్తున్నాం. యేసయ్య ఆకాశంని భూమిని మాత్రమే సృష్టించారు. సముద్రం ఎక్కడి నుండి వచ్చింది? సాతానుడు ఆ భూమిని ఆకారం లేక శూన్యముగా చీకటిగా చేశాడు, నీటితో నింపాడు. దాన్నే దేవుడు నీటిని వేరుగా చేసి సముద్రం అని చెప్పి పేరు పెట్టారు. కానీ కొత్త ఆకాశం, కొత్త భూమిలో సముద్రం అనేది ఉండదు. కారణం ఏంటంటే సాతానుడికి ఇంకా అక్కడ చోటు ఉండదు. కనుక మనమందరూ కూడా కొత్త ఆకాశంలో, కొత్త భూమిలో ఉండుటకు పిలువబడిన దేవుని పిల్లలం. మనం దేవుని సన్నిధిలో సంతోషపడాలి. నన్ను దేవుడు పిలుచుకున్నారు, నన్ను దేవుడు ఏర్పరచుకున్నారు, నేను బాప్తిసం పొందుకున్నాను, నేను యేసే రాకడ కొరకు సిద్ధపడి ఉన్నాను. ఈ భూమి కాదు, దేవుడు కొత్త భూమిలో నన్ను ఉంచబోతున్నారు, కొత్త ఆకాశంలో ఉంచబోతున్నారని సంతోషం, విశ్వాసం దేవుని పిల్లలకు కలగాలి. 2వ వచనం, అండ్ ఐ సా హోలీ సిటీ న్యూ జెరూసలేం కమింగ్ డౌన్ అవుట్ ఆఫ్ హెవెన్ ఫ్రమ్ గాడ్ మేడ్ రెడీ యాస్ ఎ బ్రైడ్ అడోర్న్డ్ ఫర్ హర్ హస్బెండ్. ఇక్కడ చూస్తున్నాము ఐ సా హోలీ సిటీ, నేను పరిశుద్ధమైన ఒక పట్టణమును చూస్తాను అంటున్నారు. పరిశుద్ధ పట్టణం, అక్కడ చెడు ఉండదు, చీకటి ఉండదు, అక్కడ దేవునికి ఇష్టమైనది, ఇష్టం లేనిది ఏది ఉండదు. అది పరిశుద్ధమైన, దేవునికి ఇష్టమైన ఒక కొత్త పట్టణం. అది నూతనమైన పరిపాలన అని అర్థం. కొత్త పట్టణం దిగి రావటం నేను చూస్తాను, పరలోకం నుండి దిగి రావటం చూస్తానంటే యేసయ్య మనకి ఏమని ప్రార్థన చేయమన్నారు? పరలోకపు తండ్రి, మీ నామం మహిమపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకంలో జరుగునట్లుగా భూమిలో కూడా మీ చిత్తం జరుగును గాక. ఈ లోకంలో యేసే చిత్తం జరుగుతుందా? దేవుని చిత్తం సంఘంలో కూడా జరగట్లేదు. దేవుని చిత్తం సంఘంలో కూడా జరగట్లే. సంఘంలో దేవునికి లోబడేవారు లేరు ఈనాడు. మీ కుటుంబంలో దేవుని చిత్తం జరుగుతుందా? మీ ప్రతి ఒక్కరు కుటుంబంలో దేవుని చిత్తం జరుగుతుందా? మీరు యేసయ్యను నమ్ముకున్నారు, మీ భర్త యేసయ్యను నమ్ముకోరు, మీ పిల్లలు యేసయ్యను నమ్ముకోరు. నిజముగా దేవుని చిత్తం మీ కుటుంబంలో జరుగుతుందా? దేవునికి ఇష్టకరమైన రీతిలోనే మీరు జీవిస్తున్నారా? ఆలోచన చేయండి. దేవుని చిత్తం, మీ రాజ్యం వచ్చునుగాక, అది ఎక్కడ జరిగిద్దంటే నూతనమైన ఆకాశం, నూతనమైన భూమిని దేవుడు చేసిన తర్వాత దేవుని చిత్తం పరిపూర్ణంగా జరిగిద్ది. కారణం ఏంటంటే సాతానుడు, ఆయన అనుచరులు, దురాత్మలంతా కూడా అగ్నిగుండంలో దేవుడు వేయబోతున్నారు. కనుక సాతానుడికి నూతన భూమిలో, నూతన ఆకాశంలో చోటు ఉండదు. కనుక దేవుని చిత్తం జరగబోతుంది. హల్లెలూయా. మనం ఆశపడాలి, నా ఇంట్లో దేవుని చిత్తం జరగాలి, నా జీవితంలో దేవుని చిత్తం జరగాలి, మా పరిచర్యలో దేవుని చిత్తం జరగాలి. మీరు చూస్తున్నదంతా కూడా సంఘం, ఇది ఒక ఆత్మీయమైన పోరాటం. పౌల పోస్ట మొదటి శతాబ్దంలో యేసయ్య కొరకు అన్ని దెబ్బలు పొందాడంట. పౌల పోస్ట చెప్తున్నాడు, మీరు రండి, నా చొక్కాను విప్పి చూపిస్తాను, నా వెనక చూడండి, నేను ఎన్ని దెబ్బలు, ఐ బేర్ ద మార్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటున్నారు. యేసయ్య కొరకు నేను పొందిన దెబ్బలు, గాయములు నేను కలిగి ఉన్నాను. పౌల పోస్టు శరీరం అంతా కూడా అన్ని కొట్టబడి, చీల్చబడి, అన్నీ కూడా దాన్ని ఏమంటారు, తలంబులు అంటారా, ఒక పుండు వచ్చి అది మానిపోయిన తర్వాత
ఆ మార్క్ అంతా కూడా కనిపిస్తుందంట. ఆయన ఎలా కొట్టారని అంత శ్రమపడి సంఘంలో స్థాపిస్తే పౌలు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని క్రీస్తులు నడిపించుటకు ప్రసవ వేద పడుతున్నాను అంటున్నారు. పౌలు చెప్తున్నారు, మీరు క్రీస్తులో జన్మించుటకు ప్రసవ వేదన పడుతున్నాను అనగా క్రీస్తులో మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయుటకు ప్రసవ వేద పడుతున్నాను. ఏడో తల్లి ఉంది, పిల్లల్ని తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నారు. ఒక అరగంట జంపు. తల్లి ఏం చేస్తుంది, మరలా వెళ్ళి వాళ్ళని వెతికి తీసుకొచ్చి కూర్చో. ప్రసవ వేదన అంటే ఎలాగైనా నా పిల్లల్ని రక్షించుకోవాలి. పౌలు పోస్టులు అన్నాడు, సంఘం కొరకు ప్రసవ వేదన పడ్డారంట. సంఘం యేసయ్యని ఎరగాలి, సంఘం పరిపూర్ణంగా మారాలి, మంచి ప్రజలుగా మారాలి. ప్రసవ వేదన ఎలా ఉంటుంది? మా పిల్లల్ని కన్నవాళ్ళు ఎలా ఉంటుంది? హాయిగా వెళ్ళి కని వచ్చారా? కాదు కదా, చాలా నొప్పి, బాధ, ప్రయాసపడి బిడ్డని కన్నారు. అలాగే పరిచర్య కూడా, దేవుని పరిచర్య అంత కష్టం. మనం అనుకోవచ్చు సేవకులకి ఏంటి అని అనుకోవచ్చు. ప్రసవ వేదన. మిమ్మల్ని క్రీస్తులో నడిపించడం సామాన్యమైన కార్యం కాదు. సత్య స్వార్థని అందించి మిమ్మల్ని క్రీస్తులో మార్చటం అనేది చాలా కష్టం. అబద్ధ బోధ వలన మీకు మీ చెవుకి ఇంపైన మాటల్ని చెప్పి మిమ్మల్ని ఇష్టపరచటం చాలా సులువు. మీ ముఖస్తుతి చేయటం చాలా సులువైన పని. మిమ్మల్ని మెచ్చుకోవటం చాలా సులువైన పని. కానీ సత్యం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుందండి. సత్యం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది. తలనొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు, తలనొప్పి పోతుంది. కడుపు నొప్పి వస్తుంది, ట్యాబ్లెట్ తీసుకున్నారు, కడుపు నొప్పి పోతుంది. కానీ ఆ ట్యాబ్లెట్ని కొరికి చూడండి, మింగగలుగుతారండి? మింగలేము. సత్యం యేసయ్య ప్రయాసపడుతున్నారు అన్నాడు పౌలు పోస్ట్. కానీ దేవుని సేవకులు ఎంతో ప్రయాసపడ్డారు. ఎలాగైనా ఈ కుమార్తె, ఈ కుమారుడు యేసయ్యని పరిపూర్ణంగా విశ్వసించడా, తన జీవితంని పరిపూర్ణంగా సమర్పించుకోరా, తమ సిలువను ఎత్తుకొని యేసయ్య అడుగుజాడలో యేసయ్యని వెంబడించరా అని ప్రతి సేవకుడు కూడా పరితపిస్తున్నారు. మీ ఆత్మల కొరకు ఎక్కడ భ్రష్టుడు అయిపోతారో, మిమ్మల్ని వదిలేస్తే భ్రష్టుడు అయిపోతారు. ఈనాడు మొబైల్ ఫోన్లో గడిపే సమయం, వాక్యం గడుపుతున్నారా? మొబైల్ ఫోన్లో బూతులు, సినిమా, ఆ ఫేస్బుక్ లేదు, ఏది చూసినా ఈనాడు బూతులు, సినిమాలు కామన్ అయిపోయింది. నా మొబైల్ ఫోన్ నుండి ఫేస్బుక్కే నేను తీసేసాను. వేరే వాటిలో కమ్యూనికేషన్ కొరకు వాడతాను, కానీ మొబైల్ ఫోన్లో ఉండకూడదు. కారణం ఏంటంటే చెడు. ఈనాడు ఎంతసేపు మొబైల్ ఫోన్ని పట్టుకొని తిరుగుతున్నారు, మొబైల్ ఫోన్లో చూస్తా రాస్తా. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు, ఎంతసేపు వాక్యం చదువుతున్నారు. మనల్ని మనం మోసపరుస్తున్నాం. సాతానుడు దేవుని వెంబడించని ఎట్లా, ఏది అనవసరమో దాని మీద సమయం గడపమంటున్నాడు సాతానుడు. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తా, అయ్యా ప్రార్థన చేయి, అమ్మా ప్రార్థన చేయి అని పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రార్థన చేయమంటున్నారు. సాతానుడు చెప్తున్నాడు, సాతానుడు అది చేయొద్దు. సాతానుడు ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో వ్యతిరేకంగానే ఉంటాడు. ఇక్కడ చూస్తున్నాము, దేవుని రాజ్యం దిగి వస్తుందంట. దేవుని పరలోకపు తండ్రి చిత్తం నెరవేరబోతుంది. అలాగనే చూస్తున్నాము, మేడ్ రెడీ యాస్ ఎ బ్రైడ్ అడోన్ ఫర్ హర్ హస్బెండ్. భర్త కొరకు అలంకరించబడిన భార్యల, వధువుల సంఘం ఉన్నదంట. 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనంలో చదువుతున్నాము. 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు అందరు కూడా సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. క్రైస్తవ స్త్రీలకు అలంకారం అంటే గుణం, మంచి గుణం ఉండాలండి. మంచి గుణం ఉండాలి.
మంచి గుణం. మంచి గుణం అనేది మంచి అత్తరుకు, సువాసన కలిగిన అత్తరుకు సమానం. చాలామంది అత్తరు బుడ్డిలో చచ్చిన ఈగ ఉంది. అత్తరే, క్రైస్తవురాలే, కానీ చచ్చిన ఈగ ఉంది. ఆ దుర్వాసనని చెడుపు వేస్తుంది. వాక్యంలో మనం చూస్తున్నాము ఎంత చక్కగా పేతురుకు పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరిచారు చూడండి. మనం చక్కగా మనల్ని అలంకరించుకొని, ఇంగ్లీష్ బైబిల్లో లెట్ ఇట్ బి హిడెన్ పర్సన్ ఆఫ్ ద హార్ట్. మీ హృదయంలో, ఎవరికి కనపడని మీ హృదయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి. మీ హృదయంలో యేసుతో ప్రార్థన చేస్తూ ఉండాలి. బయట నటిస్తాం, బయట మంచి వారిలా కనిపిస్తాం, కానీ హృదయం మోసకరమైనది, వ్యాధి కలిగినది, బహుఘోరమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయంలో మనకు పరిశుద్ధత ఉండాలి. విత్ ద ఇంపెరిసబుల్ క్వాలిటీ ఆఫ్ జెంటిల్ అండ్ క్వైట్ స్పిరిట్. మంచి జెంటిల్ స్పిరిట్ ఉండాలి, క్వైట్ స్పిరిట్ ఉండాలి. అజిటేషన్ అంటారు. అజిటేషన్ అంటే నెమ్మదిగా ఉండదు ఆత్మ. ఎప్పుడు చూసినా చిరాకు, గలిబిలిగానే ఉంటారు, అసమాధానం కలిగే ఉంటారు. ప్రశాంతంగా కూర్చో, ప్రశాంతంగా ఆలోచన చేయి. ప్రశాంతమైన హృదయం కలిగి ఉండాలి. మన స్పిరిట్లో ఒక నిమ్మలంగా ఉండాలి. 23వ కీర్తనలో చదువుతున్నాము, మంచి కాపరి ఎలాంటి చోటకు నీళ్లు తాగిపించడానికి గొర్రెలను తీసుకెళ్తారంట? శాంతి కలిగిన జలము దగ్గర. మనం హృదయం ప్రశాంతంగా ఉండాలి. యేసయ్య ధోనిలో ఉన్నారు. ధోనిలో రాయి తల కింద పెట్టుకొని నిద్రపోతున్నారు. ధోని ఎలా ఉంటుంది? సముద్రంలో ఇటు అటు భయంకరంగా ఉండిద్ది. అక్కడ భయంకరమైన తుఫాన్ వచ్చిందంట. శిష్యులు బెదిరిపోయి, యేసయ్య మేము నశించటం మీకు చింతగా లేదా? మేము నశించబోతున్నాం, మీకు చింతగా లేదా అంటున్నారు. కానీ యేసయ్య ఏం చేస్తున్నారంట? అక్కడ మంచి నిద్రపోతున్నారంట. ప్రశాంతత. నీకు ప్రశాంతమైన హృదయం ఉంటే బయట ఎలాంటి తుఫాన్ వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఉండగలుగుతాం. దేవుని ప్రసన్నత హృదయంలో ఉండాలి. దేవుని ప్రసన్నత నీ హృదయంలో ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి. దాని గురించే అక్షయ అలంకారం, లోన అలంకరించబడి ఉండాలి. విచ్ ఇస్ ప్రెసియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అదే అలంకరించబడటం అంటే ఈ వెండి బంగారంతో కాదు, ఇదంతా కూడా నశించిపోతుంది. కానీ మీలో ఉన్న మంచి గుణం, మంచి స్వభావం ఎన్నడూ కూడా అది నశించిపోదు. అది దేవునికి ఇష్టమైన అలంకారం. మంచి స్వభావం ఉండాలి, మంచి గుణం ఉండాలి. అదే దేవునికి ఇష్టమైనది. మనుషులు ఇష్టపడేది, మనుషులు కూడా మంచి గుణం కలిగిన వారంటే చాలా ఇష్టపడతారు. గుణవతి అయిన స్త్రీ, గుణం కలిగిన పురుషుడు అంటే దేవునికి ఇష్టం. సంఘం అలాగ అలంకరించబడి ఉండాలంట. సంఘం క్వైట్ స్పిరిట్ కలిగి ఉండాలి. ఈనాడు సంఘంలో చాలా చర్చెస్లో దేవునికి ఇష్టం లేని కార్యములను చేస్తున్నారు. మనం చేస్తున్నది దేవునికి ఇష్టమైన పనియేనా? కూర్చుండుటయు నిలిచుండుటయు మీలా ఉండాలి ప్రభువా అని చెప్పి మనం పాడుతున్నామే. మనం ప్రార్థన చేసినా మీలా ఉండాలి ప్రభువా పాట పాడుతున్నామే. ఉపవాసిస్తే మీలా ఉపవాసించాలి. యేసయ్య ఎలా ఉపవాసించారంట? మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసించారంట. నేను సమూయేలు గ్రంథంలో చదువుతున్నాను. సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా మిస్పా అనే ఒక చోటకు సమకూర్చారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మిస్పా అనే చోటకు వచ్చారు అని ఫిలిష్తీయులు తెలుసుకొని యుద్ధమునకు బయలుదేరి వచ్చారు. ఆ మిస్పా అనే చోట్ల ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సమకూడి వచ్చి ఏం చేశారంట? అక్కడ బావిలో ఉన్న నీళ్ళంతా కూడా తోడి దేవుని పోసేశారంట. అనగా, దేవా మీ పాదము దగ్గర పోస్తున్నాం. నీళ్ళందరూ కూడా సమకూడి
బావిలో నీళ్ళే లేకుండా, అనగా ఎవరు తాగటానికి నీళ్ళు లేకుండా నీళ్ళంతా తోడి అలా దేవుని సన్నిధిలో పోసేస్తారంట. ఎందుకంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, మనకు విజయం కావాలి. ఆ రోజు సమూయేలు ప్రవక్త ప్రార్థన చేస్తే భయంకరమైన ఉరుములు మెరుపులను దేవుడు తీసుకొచ్చారు. ప్రజల్ని దేవుడు కన్ఫ్యూజ్ చేశారంట. కన్ఫ్యూజ్ అంటే ఆలోచన, సరియైన నిదానమైన ఆలోచన లెక్క ఏం జరుగుతుందో తెలియక ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని గెలిచారంట. ఫిలిస్తీన్లకు ఎన్నో సంవత్సరాలుగా బానిసత్వం కలిగి ఉన్న వారందరూ కూడా, ఇప్పుడు ఫిలిస్తీన్లు అందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలకు బానిసలుగా మారిపోయారంట. ఎప్పుడు వరకు? సమూయేలు ప్రవక్త మరణించే వరకు రాయబడి ఉంది. సమాధానంగా ప్రశాంతంగా ఉన్నారంట. ప్రియమైన దేవుని జనమా, మనకు దేవుని సన్నిధిలో దేవుడు మన దగ్గర కోరుకున్నది ప్రశాంతమైన ఒక అనుభవం ఉండాలి. దేవుని సన్నిధిలో మనం అలంకారం కలిగి ఉండాలి. సంఘముగా మిమ్మల్ని నన్ను చూస్తున్నప్పుడు దేవుడు చూసేది మన హృదయంని చూస్తున్నారు. ఒకసారి దేవుడు సమూయేలు ప్రవక్త గారిని, నువ్వు బెత్లెహేంకి వెళ్ళి రాజుని అభిషేకించు అన్నారు. పలానా జెస్సీ అనబడిన పురుషుని ఇంటికి వెళ్ళు అని చెప్తే ఆయన వచ్చారు. ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చేసారు. అయ్యో, ప్రవక్త గారు మన ఊరికి రావటం ఏంటి, ఏం జరిగింది అని చెప్పి వస్తే, శుభమేనా, మంచి కార్యం కొరకే వచ్చారంటే, నేను మంచి విషయంగానే వచ్చాను, నేను మీ కొరకు బలి ఇచ్చి ప్రార్థన చేయుటకు వచ్చాను అన్నారు. అక్కడ కూర్చొని ఆ ఇంట్లో ఉన్న వారిని పిలుస్తున్నారు. దేవుడు నీ పిల్లల్లో ఒకరిని రాజుగా అభిషేకించమన్నారు, నీ పిల్లల్ని తీసుకురా అని చెప్పి పంపిస్తే ఒక్కొక్కరుగా సమూయేలు ప్రవక్త ముందు వచ్చి నిలబడ్డారంట. వాళ్ళు శరీరంని, వారికున్న శరీర బలముని చూసి సమూయేలు ప్రవక్త ఈయన జుట్టు ఏంటి, ఈయన ముక్కేంటి, ఈయన ముఖం ఏంటి, ఈయన భుజ బలం ఏంటి, అబ్బా చూస్తే ఎంత అందంగా ఉన్నాడు, ఈయనే రాజుగా ఎందుకున్నాడు. దేవుడు అప్పుడు చెప్పారు, నువ్వు పై స్వరూపంని చూస్తున్నావు సమూయేల్, నేను వాళ్ళు హృదయంని నేను చూస్తున్నాను. నేను హృదయంని చూస్తున్నా. బయట వాళ్ళు బాగున్నారు, హృదయం బాగలేదు. మనల్ని సంఘంని యేసే చూస్తున్నారు, మిమ్మల్ని నన్ను మన హృదయంని చూస్తున్నారు. ఎలాంటి మనసుతో మనం కూర్చున్నాం, ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వస్తాం, ఎలాగ మనం ఇంట్లో జీవిస్తున్నాం, ఎవరికి విరోధమైన కచ్చ క్రోధం మన జీవితంలో ఉందా, ఎవరినైనా ఇంకా క్షమించకుండా మనం ఉంటున్నామా, దేవుని మీద ప్రేమ కలిగి దేవుని భయం కలిగి ఉన్నామా, దేవుడు చూస్తున్నారు. కనుక అదే 2వ వచనంలో మనం చూస్తున్నాము, ఒక స్త్రీ భర్త కొరకు తను తాను ఎలా అలంకరించుకుందో అలాగో పట్టణం అలంకరించుకుందంట. ఒక నమ్మకమైన భర్తకు తను తాను పరిపూర్ణంగా సమర్పించుకున్న ఒక స్త్రీలా భూమి దేవుని కొరకు వేచి ఉందంట. అయ్యా, మీ పరిపాలన కావాలి, మీ పరిపాలన కావాలి, మీరు ఎప్పుడు మాతో ఉండాలి అని వేచి ఉందంట. 3వ వచనం, అండ్ దే హర్డ్ ఎ లౌడ్ వాయిస్ ఫ్రమ్ ద థ్రోన్. నేను పెద్ద స్వరముని నేను సింహాసనం నుండి నేను విన్నాను. సింహాసనం ఇది యేసయ్య ఉన్నారు, పరలోకపు తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నారు. అక్కడ నుండి ఒక గొప్ప స్వరం వినిపించిందంట, సేయింగ్, బిహోల్డ్ ద టాబర్నాకల్ ఆఫ్ గాడ్ ఇస్ అమంగ్ మెన్. ఇదిగో దేవుడే మనుషుల దగ్గర, దేవుని గూడారం మనుషుల మధ్య వచ్చేసింది. అండ్ హీ విల్ డ్వెల్ అమంగ్ దెమ్, దే షాల్ బి హిస్ పీపుల్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్ విల్ బి అమంగ్ దెమ్. ఇక్కడ దేవుడే వచ్చి ప్రజల దగ్గర ఉంటారంట. ఆ కొత్త భూమిలో దేవుడే వచ్చి పరిపాలన చేస్తారంట. పరిపాలన ప్రభుత్వం ఉండదు, మనుషులు పరిపాలన చేయరు, దేవుడే స్వయంగా పరిపాలన చేస్తారంట. ఈ లోకంని దేవుడే స్వయంగా పరిపాలన చేస్తారంట. అప్పుడు కూడా పాపం చేయటకు అవకాశం ఉంది. ఎందుకంటే పరలోక రాజ్యంలో దేవుడు పరలోకంని సృష్టించిన తర్వాత దేవదూతల్ని సృష్టించారు. అక్కడ దేవదూతల్ని నడిపించడానికి ఒక నాయకుడిని సృష్టించారు. ఆ నాయకుడు మనసులో గర్వించాడంట. నేను కూడా దేవుడిలా అవుతానని అనుకున్నాడంట. నేను కూడా దేవుడిలా అవుతానని అనుకున్నాడంట. 3లో ఒక భాగం దేవదూతల్ని మోసం చేశాడంట. దేవుడు పరలోకం నుండి వారిని త్రోసివేసేసారంట. దానికే యెషయా గ్రంథం 66వ అధ్యాయం చివరి 2 వచనం చూస్తే, నూతనమైన ఫుల్ మూన్ అంటారు,
పౌర్ణమి అంటారా, ఆ దినములలో వారు వెళ్ళి అక్కడ నరకంను చూస్తారంట. నరకంలో అగ్ని గంధకం మండుచున్న ప్రజల్ని చూసి తమ జీవితంని జాగ్రత్త పరుచుకుంటారని చెప్పి రాయబడి ఉన్నది. అనగా యేసయ్య నూతన భూమిని సృష్టించిన తర్వాత కూడా దేవునికి విరోధమైన మనసు రావటానికి అవకాశం ఉంటుందని దేవుని వాక్యంలో చదువుతున్నాం. ఒక నూతన భూమిలో యేసయ్య దేవుడు స్వయంగా పరిపాలించే చోటే అలా ఉంటుందంటే ఈ లోకం ఎంత భయంకరంగా ఉంటుందండి, ఎంత భయంకరం. నిన్న న్యూస్ వింటున్నాం, 3 సహోదరులు, ఒక తల్లి, భర్త చనిపోయాడు. అయితే భర్త జాబ్ని ఒక కుమార్తెకి ఇచ్చారు. వాళ్ళు రైల్వే క్వార్టర్స్లో ఉన్నారంట. కొంతకాలం తర్వాత సొంత స్థలం కొని సొంత ఇల్లు కట్టుకొని అక్కడ వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి పరిచయం అయ్యాడంట. 2 అక్క చెల్లెలు ఒక ఇంట్లో ఉన్నారు. చెడ్డ సహవాసం వాళ్ళ మధ్యలో పెరగటం వలన వాళ్ళు ఇంకా ఒక అమ్మకు తెలిసిపోయిందంట. నా అక్కాయే చెప్పి ఉంటుందని చెప్పి అక్కని చంపి ఒక గోతంలో వేసి వాళ్ళని ఒక చోట్లో ఎవరికి తెలియకుండా ఒక బావిలో పడేశారంట. వాళ్ళ అమ్మకు అనుమానం వచ్చిందని చెప్పి ఎవరు లేని టైంలో వెళ్ళి అమ్మని చంపారంట. ఎంత దుర్మార్గమైన ఒక లోకం. ఒక తల్లికి 2 కుమారులంట. ఒక కుమారుడు, చిన్న కుమారుడు హైదరాబాద్లో వెళ్ళి పని చేస్తున్నాడంట. పెద్ద కుమారుడు ఇంట్లో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. భార్య భర్తల సమస్య వస్తే భార్య వెళ్ళిపోయిందంట. డబ్బు సమస్య, వాళ్ళ అమ్మ డబ్బు ఇవ్వలేని చెప్పి కొడ్డరితో నరికి చంపారంట. ఇలాంటి వార్తలు రోజు వింటున్నాం. తల్లిని కూడా చంపటానికి తెగించిన ప్రజలు, తోపుట్లని చంపటానికి, ద్రోహం చేయటానికి తెగించిన భయంకరమైన లోకంలో ఉంటున్నాం. భర్తకు విరోధముగా భర్తని మోసం చేసి జీవిస్తున్న స్త్రీలు ఉన్నారు. భార్యల్ని మోసం చేసి బ్రతుకున్న భర్త. భయంకరమైన లోకం. మనకు ప్రార్థన కావాలి, దేవుని సహాయం కావాలి. నన్ను రక్షించండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా. దేవుని సన్నిధిలో వణకాలి, దేవుని సన్నిధిలో బ్రతిమలాడాలి. దేవుడు మనల్ని రక్షించాలి, పరలోకంలో నూతనమైన స్థలంలో ఉండాలని ఆశపడుతున్నారు. మనం దేవునికి మనల్ని సమర్పించుకోవాలి, దేవునికి మనల్ని సమర్పించుకోవాలి, ప్రయాసపడాలి. దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యంను చదవాలి, మోకరించి ప్రార్థన చేయాలి, కుటుంబంను రక్షించాలని ప్రయాసపడాలి. ఈనాడు చల్లారిపోతుంది. సాతానుడు మోసం చేస్తున్నాడు. ఆదామవ్వ అనుదినము దేవుని స్వరంని వినేవారంట. ప్రతిరోజు దేవుడే వచ్చి వాళ్ళతో మాట్లాడేవారంట. భూమిని అందంగా చేసి ఆ భూమిలో ఒక మంచి తోటంను ఏర్పాటు చేసి అలా వాళ్ళకి వదిలేశారు. మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి ఒకే ఒక కండిషన్ పెట్టి వదిలేశారు. ఆ పలానా చెట్టు ఫలంని మాత్రం తినవద్దు. ఒకే ఒక కండిషనే ఆనాడు, ఒకే ఒక కండిషన్ వదిలేశారు, ఒకే ఒక నిబంధన. కానీ ఆదం అవ్వ వాళ్ళు దేవునికి విరోధమైన కార్యం చేసి తప్పిపోయారు. ప్రతిరోజు మాట్లాడేవారంట దేవుడు, ప్రతిరోజు వచ్చి వారితో కూర్చునేవారంట. కానీ సాతానుడు ఒకే ఒక రోజు వచ్చాడండి, ఒకే ఒకసారి వచ్చాడండి. కానీ సాతానుడు మాటనే నమ్మారు. ఈనాడు ఎన్ని వాక్యములు విన్నా, ఎంత ఆత్మీయమైన సత్యమును విన్నా సాతానుడు మాటకే లోబడుతున్నాం, సాతానుడు స్వరంనే వింటున్నాం. ప్రియమైన దేవుని జనమా, మీ ఆత్మల్ని కాపాడుకోండి. పరిశుద్ధ ఆత్మదేవుడు పరితపిస్తున్నారు. అయ్యో, పరిశుద్ధ ఆత్మదేవునికి తెలుసు యేసయ్య త్వరగా రాబోతున్నారని. పరిశుద్ధ ఆత్మదేవుడికి తెలుసు యేసయ్య త్వరలో రాబోతున్నారని తెలుసు కనుక పరిశుద్ధ ఆత్మదేవుడు పరితపిస్తున్నారు. అయ్యో, సంఘం సిద్ధపాటు కలిగి లేదే, మనం దేవుని దృష్టిలో దిగంబరులుగా ఉన్నామంట. వస్త్రంని తొడిగించుకో అంటున్నారు. నీ రక్షణ వస్త్రంను తొడిగించుకో, బాప్తిసం పొందు. యేసయ్య బల్లలో పాలు లేకపోతే పరలోక రాజ్యంలో పాలు లేదని యేసయ్య చెప్పారు. యేసయ్య స్వయంగా చెప్పారు.
యేసయ్య శరీరంలో రక్తంలో పాలు పొందకపోతే ఆయన రాజ్యంలో పాలు లేనిది. కానీ మనం ఇంకా నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం. చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారులే, పాస్టర్ గారికి వాక్యం చెప్పే పని కనుక ఆయన చెప్తానే ఉంటారు. మనం బ్రతుకుతూ ఉంటాం, మన జీవితంలో జీవిస్తూ ఉంటాం. ఈనాడు సాతానుడు కుటుంబాలని అవిధేయులుగా, దేవుని వాక్యమునకు అవిధేయులుగా చేసి దేవునికి విరోధముగా నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని జనమా, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. నీ పిల్లలు రక్షణ లేదా, నీ పిల్లలకు ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. డబ్బు కావాలని పాపం చేయవద్దు, మోసం చేసి సంపాదించవద్దు, వడ్డీకి ఇచ్చి డబ్బు సంపాదించవద్దు, ఇతరుల సొమ్ముకు ఆశపడవద్దు, ఇతరుల వస్తువులకు ఆశపడవద్దు, ఇతరుల కష్టాజీతంని వాళ్ళతో పాపం చేసి నీ ఇంట్లో ఉన్నవారు కడుపు నింపాలని ఆశపడవద్దు. అది నీకు శాపముగా మారిద్ది, నీ పిల్లలకు శాపముగా మారిద్ది. పరిశుద్ధ ఆత్మదేవుడు ఉద్దేశపూర్వకముగా ఈ మాటని సెలవిస్తున్నారు. జీవితమును మార్చుకోమంటున్నారు. కారణం పరిశుద్ధ ఆత్మ దేవునికి తెలుసు. యేసయ్య ముందుగానే చెప్పేశారు. లోకములో జరుగుతున్న కార్యములంతా చూసి నేర్చుకోమంటున్నారు. మన చుట్టూ యేసయ్య రాకడ కొరకు సమస్తము సిద్ధపాటు కలిగి ఉన్నది. యేసయ్య త్వరగా రాబోతున్నారు. యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడతారా? యేసయ్యతో పాటు వెళ్తారా? యేసయ్య నిర్ణయించుకున్న తర్వాత కనికరం, జాలి, దయ ఏమీ ఉండదండి. అదే యేసయ్య చెప్పారు, నోవాగు దినం వలె ఉంటుంది, నోవాగు దినం వలె ఉంటుంది, అంది దినం అన్నారు. అంటే యేసయ్య జీవించిన కాలంలో దుర్మార్గతనం లేదా? యేసయ్య జీవించిన కాలంలో దుష్టతనం లేదా? దొంగతనం లేదా? వ్యభిచారం లేదా? ఆనాడు ఈనాడు జరుగుతున్న అసహించుకునే పాపం ఆనాడు లేదా? యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య చెప్పిన ఉద్దేశం ఆనాడు నోవాగు దినం వలె ఉంటుంది అని చెప్పటానికి కారణం ఏంటంటే, పరిశుద్ధ ఆత్మదేవుడు సంఘం అనే ఓడని సిద్ధపరచుకొని నోవాగు ప్రకటించినట్లుగా సత్యముని అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ప్రకటిస్తానే ఉంటారు. నోవాగు దినం వలె ఉంటదంటే యేసయ్య తీర్పుని భూమి మీద తీసుకొచ్చినప్పుడు సంఘములో బాప్తిసం పొందుకొని ప్రభు బల్లలో చేయి వేసి సరి అయిన జీవితం జీవించిన వారు కనికరగం, జాలి, దయ లేకుండా విడవబడబోతున్నారంట. చిన్న పిల్లలు కూడా విడవబడబోతున్నారు. నోవాగు దినములలో నోవాగు తన భార్య, 3 కుమారులు, వారు భార్యలు, వారు మాత్రమే రక్షించబడ్డారు. పిల్లలు కూడా రక్షించబడలేదు. ముందున దినంనే ఎవరైనా బిడ్డని కని ఉండరా? ఆ బిడ్డ ఏం పాపం చేసింది? దేవుడు చెప్పారు, యేసయ్య చెప్పారు, నోవాగు దినం వలె ఉంటుంది. యేసయ్య వచ్చినప్పుడు నీ కుమారుడు చిన్న పిల్లలైనా మాట వినలేదు, దరిద్రంగా అవిధేయత కలిగి ఎలా దేవుని సన్నిధిలో ఉండాలి నువ్వు పెంచలేదా? విడవబడతారు. ఈనాడు పిల్లలు కూర్చుంటున్న విధానం చూడండి. ఆనాడు సమూయేలుని పాలు మానిపించక ముందే హన్న తల్లి ఎలా పెంచిందంటే, దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే మ్రొక్కడంట అండి. దేవుని సన్నిధిని మ్రొక్కడంట. నేను ఇష్టపడి RSV రివైజ్ స్టాండర్డ్ వర్షన్ ఒక బైబిల్ చాలా ఖరీదు పెట్టి కొన్నాను. ఆ బైబిల్ ఎక్కడ వెళ్ళినా దొరకట్లేదు, పాత బైబిల్నే ఉంటుంది. నేను బెంగళూరు పట్టణంలో ఒక మీటింగ్కి వెళితే చాలా ఖరీదు. నా దగ్గర అంత డబ్బు లేకపోయినా అంత డబ్బు పెట్టి ఆ బైబిల్ని కొనేసాను. నేను ఆ బైబిల్ని చదువుతున్నప్పుడు సమూయేలు దేవుని సన్నిధిని మ్రొక్కనున్న మాట అక్కడ తీయబడి ఉంది. ఆ బైబిల్ని అన్ని వేలు పెట్టుకొని అలా పక్కన ఉంచేసాను. అలాగే ఉంది. తల్లి పాలు మానిపించక ముందే నేర్పించిందంట. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి నేర్పించింది. దేవుని సన్నిధికి వచ్చి అలా మ్రొక్కడంట అండి. వాక్యంలో చదువుతున్నాము, దేవుని సన్నిధిలో ఆయన సాక్షి గుడారంలో
ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. మందసం దగ్గర పనుకుంటాడంటండి. సమూయేలు బైబిల్లో రాయబడి ఉంది, మందసం దగ్గర పనుకుంటాడంట. ఉదయకాలం ఆయన లేచి తలుపుని తీస్తారంట, రాత్రిపూట తలుపు వేస్తారంట. దేవుని పనిని చేయటం ఎప్పుడు నేర్పించింది? పాలు మానిపించక ముందే నేర్పించి దేవుని సన్నిధికి తీసుకొచ్చిందండి. భర్త చెప్తున్నాడు, మనం దేవుని సన్నిధికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, బలి ఇచ్చుటకు వెళ్తామంటే, ఏమండి నేను ఇప్పుడు రాలేనండి, నేను దేవునికి మొక్కుకున్నానండి, పాలు మానిపించిన తర్వాత బిడ్డని నేను దేవునికి ఇచ్చేస్తాను మొక్కుకున్నానండి అంటే, ఓకే దేవుని చిత్తం, దేవుని కార్యం అలాగే జరుగునుగా కానీ వెళ్ళిపోయారు. తరువాత పాలు మానిపించిన తర్వాత ఒక దూడని తీసుకొని దేవునికి బహుమానం తీసుకొని బిడ్డను తీసుకొచ్చి బలి ఇచ్చి దేవుని సన్నిధికి తీసుకొచ్చిన వెంటనే ఫస్ట్ థింగ్ దేవుని సన్నిధిని మొక్కాడంట. దేవుని మందసం దగ్గరనే పనుకుంటాడంట. బైబిల్లో ఉంది, దేవుని మందసం దగ్గరనే ఉంటాడంట. తల్లి అలా నేర్పించింది. జరిగింది ఏం తెలుసా? బైబిల్లో రాయబడి ఉంది, గాడ్ వాస్ విత్ శామ్యుయల్, హీ లెట్ నన్ ఆఫ్ హిస్ వర్డ్ ఫాల్ టు ద గ్రౌండ్. దేవుడు సమూయేలుకు తోడు ఉన్నారంట. ఆయన మాట ఏది కూడా నేల మీద పడిపోలేదంట అండి. రాజుల్ని అభిషేకించేవాడుగా దేవుడు మార్చారు ఆయన్ని. మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారండి? దేవుని సన్నిధికి వస్తే దేవుని ఎలా గణపరచాలని పెంచుతున్నారండి? దానికే దేవుని వాక్యం సెలవిస్తుంది, నోవాగు దినం వలె ఉంటుందంట. నోవాగు దినముల్లో ఎంతోమంది అంత పెద్ద ఓడ కట్టుటకు సహాయం చేసి ఉంటారు. నోవాగు దగ్గర కూలి తీసుకొని సరిగ్గా పని చేయక ఉన్నవారు ఉంటారు. చెట్టు నరుకుతున్నప్పుడు, ఫైల్ చేస్తున్నప్పుడు కూలి మాత్రం సరిగ్గా తీసుకొని సరిగ్గా పని చేయక ఉన్నవారు ఎంతోమంది ఉంటారు. ఆనాడు పిల్లలందరూ కూడా నోవా తాత వచ్చి పిలుస్తున్నారు, ఓడలు ఎక్కమంటున్నారు, జలప్రలయం వస్తుందంట అని చెప్తే తల్లిదండ్రులు ఏం చెప్పి, ఆగు, ఉండు, ఇంట్లో ఉండు, ఆయన ఒక పిచ్చోడు, ఈ ఎడారిలో పెద్ద ఓడను కట్టి వర్షం రాబోతుంది, భూమి నాశనం అయిపోతుంది చెప్తున్నాడు, ఆయన పిచ్చోడు మాటను నమ్ముతాను, నువ్వు కూర్చున్నావు. పంపించి ఉండలేదు, పిల్లల్ని పంపించలేదు. నోవాగు దినం వలె ఉంటుందంట. ఈనాడు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని సన్నిధికి పంపిస్తున్నారండి, సండే స్కూల్కి పంపిస్తున్నారండి. ఎంతమంది పిల్లల్ని యూత్ మీటింగ్ పంపిస్తున్నారు. ఎంతమంది దేవుని సన్నిధిలో ప్రార్థన అంటే ఆసక్తితో వస్తున్నారు? లేదు, ఆసక్తి లేదు, ఆసక్తి తగ్గిపోతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బట్టి పరితపిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని హృదయం మిమ్మల్ని బట్టి పరితపిస్తుంది. అయ్యో నా బిడ్డ మారడా, అయ్యో నా కుమార్తె మారదా, అయ్యో నన్ను యేసయ్యని ప్రేమించేటట్లుగా మారరా. యేసయ్య ఈ లోకమునకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో కనికరగం, జాలి, దయ, ప్రేమ ఏమి ఉండదు. ఈనాడు మీలో పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో నేను ఇలా ఉండకూడదు, నా పిల్లల్ని ఇలా పెంచాలి, నేను మారాలని మీకు మనసు రావటానికి కారణం ఏం తెలుసా? ద హోలీ స్పిరిట్ ఇస్ స్టిల్ వర్కింగ్ ఇన్ యూ. పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను పట్టించుకుంటున్నారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను పట్టించుకొని నీతో మాట్లాడుతున్నారు. నువ్వు మారాలి బిడ్డ, నువ్వు మారాలి, నువ్వు ఉపవాసం ఉండాలి, నువ్వు ప్రార్థన చేయాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడు పట్టించుకుంటున్నారు కనుకనే మీకు ఆ మనస్సు కలుగుతుంది. పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదంటే మీ మనసు ఎలా ఉంటుందో తెలుసా? త్వరగా నేను ఇంటికి వెళ్ళాలి, ప్రార్థన అంటే విసుగు వచ్చింది, ప్రార్థన అంటే వెళ్ళాలని మనసు రాదు, మొబైల్ చూసుకుంటే అయిపోయిద్దే, మాట్లాడుకుంటే అయిపోయిద్దే, మనసు రాదు. ప్రియమైన దేవుని జనమా, ప్రియమైన సంగమా, యేసయ్య రాబోతున్నారండి. యేసయ్య రాబోతున్నారు. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. యేసయ్య రాబోతున్నారు. సిద్ధపాటు కలిగి ఉన్నవారు ఎత్తబడతారు. నేను సిద్ధపాటు కలిగి ఉంటే నేను వెళ్ళిపోతాను. మీరు సిద్ధపాటు కలిగి లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. మీ జీవితంను మార్చుకోండి. వద్దు, మీకు కొంచెం సంపాద్యం ఉన్నా యేసయ్య దగ్గర ప్రార్థన చేయండి.
ఒక విధవరాలు ఉన్నదంట. ఏలియా ప్రవక్తని దేవుడు చెప్పారు, కేరీత్ అనే వాగు దగ్గర వెళ్ళి కూర్చోమా, నేను ఉదయం సాయంత్రం రొట్టెల్ని మాంసంని పంపిస్తాను, నువ్వు ఆ కేరీత్ వాగులో నీరు తాగి అక్కడ ఉండు అన్నారు. కొంచెం కాలం అయిన తర్వాత మనుషులు తినటానికి లేకుండా అక్కడ ఒకవైపు నీళ్ళు ఎండిపోతుంది, ఒకవైపు ఆ కాకిలకి ఏమైందో, కాకిలకి కూడా తినటానికి ఉంటేనే కదా, కాకిలకి తినటానికి లేదు, కాకిల్ని చంపుకొని తిన్నారో ఏమో, ఏమి రాలేదు. ఒక విధవరాల దగ్గర పంపించారు. ఆ విధవరాలు చెప్తుంది, నా కుమారునికి ఒక రొట్టె, నాకొక రొట్టె తింటే చేయటానికి మాత్రమే కొంచెం పిండే ఉంది. 2 రొట్టె చేయటానికి ఎంత పిండి ఉంటుంది? కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది. 2 రొట్టె చేయటానికి ఎంత నూనె ఉంటుందండి? 2 రొట్టెలు చేయటానికి ఎంత నూనె ఉంటాయి? కొంచెం నూనె, కొంచెం పిండే ఉంది. అది రొట్టె చేసి తింటే తర్వాత మాకు తినటానికి ఏమీ లేదు, మేము మరణిస్తాం. దేవుని సేవకుడు చెప్పారు, దేవుడు చెప్తున్నారు, నీ తొట్టిలో పిండి తీరిపోదు, బుడ్డిలో నూనె తీరిపోదు, ముందు మొదటిగా రొట్టెను చేసి నా దగ్గర తీసుకురా. ఆమె విశ్వసించింది. ఆ సారెపాత ఊర్లో ఆ స్త్రీ దేవుని సేవకుని మాటని అక్షరాలుగా నమ్మింది, విశ్వసిస్తుంది. ఈయన దేవుని సేవకుడు నమ్మింది. ఆ రొట్టెను చేసి తీసుకొచ్చి ఇచ్చింది. కరువు కాలం అంతా పిండి తీరిపోలేదంట, నూనె తీరిపోలేదంట. నీ యథార్థంగా బ్రతకాలని ఆశపడు. నువ్వు కష్టపడి సంపాదించే డబ్బు నీకు ఉంటే చాలుని ఆశపడు. యేసయ్య నా సంపాద్యంని ఆశీర్వదించండి ప్రభు అని ప్రార్థన చేసుకో. యేసయ్య నా సంపాద్యంని ఆశీర్వదించండి అని ప్రార్థన చేసుకో. 1,00,000 రూపాయి అవసరతని 1,000 రూపాయలతో దేవుడు తీరుస్తారంట. నువ్వు అన్యాయముగా దుర్మార్గమైన రీతిలో నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించిన నీ 1,000 రూపాయల అవసరత కూడా 1,00,000 రూపాయలతో తీరదంట. నువ్వు న్యాయముగా సంపాదించి రోజుకు 100 రూపాయలు ఇంటికి తీసుకురా. ఆ 100 రూపాయలు పట్టుకొని ప్రార్థన చేసుకొని నువ్వు వండి పెట్టు. దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు, గొప్పగా ఆశీర్వదిస్తారు. దేవుని మాటనే నమ్ము. ఆనాడు ఆ స్త్రీ అక్షరాలుగా దేవుని మాటని నమ్మింది. విశ్వాసంతో రొట్టెను తీసుకెళ్ళి ఇచ్చింది. గొప్ప అద్భుతంని చూసింది. నువ్వు నమ్ము. నీ జీవితంని దేవునికి ఇవ్వు. జీవితంని మార్చుకో. వడ్డీకి డబ్బు ఇచ్చి సంపాదించవద్దు. ఇతరుల కష్టార్జితంతో నువ్వు బ్రతకాలని ఆశపడవద్దు. కొంచెం డబ్బు ఉంది, దీన్ని వడ్డీకి ఇస్తే మనకు వడ్డీ వచ్చేది కదా, ఆశపడవద్దు. వేరే ఒకరి కష్టార్జితంని నువ్వు సులువుగా సంపాదించుకోవాలని ఆశపడవద్దు. ఒకవేళ నీ దగ్గర చాలా డబ్బు ఉంది, పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక క్రైస్తవ సహోదరికి నిన్ను సహాయం చేయమన్నారంటే, ఒక క్రైస్తవ సహోదరుడికి సహాయం చేయమన్నారంటే ఇవ్వు. మీ దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేయండి. నేను కష్టపడి సంపాదించి దాచుకున్నది మీ సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మీరు అడిగినప్పుడు ఇవ్వమని ప్రేరేపిస్తున్నారు కనుక ఇస్తున్నాను. దయచేసి మీ దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేయండి అని ఇవ్వచ్చు, కానీ వడ్డీకి ఇవ్వద్దు. మోసం చేసి సంపాదించవద్దు. వద్దు. యథార్థంగా జీవిస్తాం, మన జీవితంను మార్చుకుంటాం. ప్రార్థన, భోజనం చేయ ముందు ప్రార్థించాలి. ఆశీర్వదించండి ప్రభువా, ఈ ఆహారంని ఆశీర్వదించి నాకు ఇవ్వండి, రుచికరమైన ఆహారముగా చేయండి. నా శరీరంకు కావలసిన బలము, శక్తిని ఈ ఆహారం ద్వారా నాకు అనుగ్రహించండి. నేను ప్రార్థన చేసి ఆహారంని భుజించండి. అది మీరు తినేది గంజి అయినా పర్లేదు, అన్నంలో నీళ్ళు పోసుకొని మీరు తిన్నా పర్లేదు. మీకు మంచి బలమైన ఆహారంని చెప్పుకున్న వాటిలో ఉన్న బలంని, శక్తిని దేవుడు మీరు అన్నంలో నీళ్లు పోసుకొని తిన్నా కూడా దాన్ని ఇచ్చుటకు దేవుడు శక్తివంతుడైన దేవుడు. హల్లెలూయా. నమ్మాలి, దేవుని విశ్వసించాలి, మన జీవితంను మార్చుకోవాలి. దేవా, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా
పరలోకపు తండ్రి, హృదయంను చూసిన దేవుడు కదా మీరు. అయ్యా, నా జీవితం మార్చండి. దేవునికి మనల్ని సమర్పిస్తాం. నేను పదే పదే మీకు తెలియపరుస్తున్నాను, పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పుచున్నారు, యేసయ్య త్వరగా రాబోతున్నారు. మీ కుటుంబం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నిజముగా మీ భర్తని, మీ పిల్లల్ని, మీ అమ్మ నాన్నని, మీ తోపుట్లని మీరు ప్రేమిస్తున్నారంటే వాళ్ళకి ఏదో మీరు వంట చేసి పెట్టటమో, బట్టలు కొని పెట్టటమో, బహుమానం ఇవ్వటమో కాదు, డబ్బిచ్చి సహాయం చేయటం కాదు. వాళ్ళకు తెలియకుండా వారి రక్షణ కొరకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడే యేసయ్య గొప్ప కార్యం చేస్తారు. మిగిలిన వాక్యంని మనం తరచుగా ధ్యానిస్తాం, మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవుని జనమా, చివరి దినంలో జీవిస్తున్నాం. సాతానుడు సంఘంని ఎలా మోసపరుస్తున్నాడంటే, ఇలాగునే మీ సేవకుడు చెప్తున్నాడు, కానీ యేసయ్య వచ్చారా? 2 సంవత్సరాలకు ముందు కూడా ఇదే చెప్పాడు, 5 సంవత్సరాలకు ముందు కూడా ఇదే చెప్పారు. యేసయ్య వచ్చారా? కనుక సమయం ఉంది. లోతు భార్యని రక్షించుటకు 2 దేవదూతలు వచ్చారంట. పదండి, తెల్లారే ముందు ఊరు బయట మీరు వెళ్ళిపోవాలి. తెల్లారే ముందు ఈ పట్టణంని మేము కాల్చివేయబోతున్నాము, బయలుదేరండి అని చెప్తే వాళ్ళు తడువు చేస్తా ఉన్నారంట. కానీ ప్రేమ కలిగిన దేవుడు ఆయన వారి చేతిని పట్టుకొని బలవంతముగా ఊరు బయట తీసుకెళ్లారంట. నువ్వు తడువు చేస్తున్నావా? మారాలని మనసు కలగట్లేదా? దేవుడే ఇంట్లో ఉన్నారు, దేవుడే స్వయంగా రక్షించుటకు వచ్చినా కూడా దేవుని మాటను వినకుండా తడువు చేస్తున్నారంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేయుటకు తడువు చేస్తున్నావా? ఆనాడు కనికరం కలిగిన, ప్రేమ కలిగిన దేవుడు వాళ్ళ చేతిని పట్టుకొని ఊరు బయట లాక్కు వెళ్ళారంట, వాళ్ళని కాపాడాలని మనసుతో. దానికే సేవకుల చేత కొన్నిసారి దేవుడు మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు. నిన్ను యేసయ్య బలవంతం చేయటం కారణం, అగ్ని గంధం కలిగిన అగ్ని గుండం నుండి నిన్ను కాపాడాలని ఆశపడుతున్నారు. కానీ ఇంకా నువ్వు తడువు చేస్తున్నావా? మార్చుకో, నీ జీవితంను మార్చుకో. మారు మనసు పొందాలి. దేవుని భయముని, భక్తిని పిల్లలకు నేర్పించాలి. 12 వయసు, 14 వయసు ఇస్సాకు తండ్రి చెప్పిన పనిని చేస్తున్నాడు. నా కుమారుడా, నిన్నే దేవుడు బలి ఇవ్వమన్నారమ్మా. ఆయన పారిపోలేదు. 114 వయసు ఆబ్రహాంని నెట్టివేసి పారిపోవచ్చు. నన్ను బలి ఇచ్చుటకు, నన్ను చంపటానికి నాకు చెప్పకుండా తీసుకొచ్చావా? నేను అమ్మ దగ్గర వెళతాను, వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ కాలు చేతిని కట్టి తను తాను అప్పగించుకున్నాడు, తన ఒళ్ళుని అప్పగించుకున్నాడు. దేవుడు అడిగిన దాన్ని చేయండి డాడీ. మీరు నాకు చెప్పింది, దేవుడి కంటే గొప్పవారు ఎవరు లేరని చెప్పారు కదా, అదే మనసుని యేసయ్య నాకు ఇచ్చారు డాడీ. 14 వయసు అబ్బాయి. మీ పిల్లలకి అలాంటి మనసు ఉందా? మీరు ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకు? ఆబ్రహాం లాంటి మనసు ఇస్సాకుకి రావటం వలన ఇస్సాకు తన జీవితంలో కూర్చొనే తిని బ్రతకారండి. ఆయనకు ఎటు చూసినా సమాధానం, ఆశీర్వాదమే. ప్రియమైన దేవుని జనమా, జీవితంలో యేసయ్యకు సమర్పించుకోండి. నా కొరకు కాదు, తనువు చేస్తున్న మిమ్మల్ని చేయి పట్టుకొని మన రక్షణలో బలవంతం చేయటం వరకే నాకు పని. కానీ హృదయపూర్వకంగా యేసయ్యను ప్రేమించండి అండి. యేసయ్య రాబోతున్నారు. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మా సంఘంని రక్షించండి, మా సంఘంని కాపాడండి యేసయ్య. తడువు చేయకుండా అయ్యా యేసయ్య తమ సిలువను ఎత్తుకొని కష్టంలో, నష్టంలో, బాధలో, వేదనలో తమ సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించే కృపని మా సంఘస్థులకు దయచేయండి. నిర్లక్ష్యమైన, ఉదాసీనమైన జీవితం నుండి వారిని రక్షించండి ప్రభువా. సోమరితనం నుండి రక్షించండి.
ప్రార్థన లేని జీవితం నుండి రక్షించండి. మీ కొరకు ప్రయాసపడకుండా, మీ కొరకు తపన కలిగి ఉండకుండా, అయ్యా యేసయ్య లోకమునకు ప్రాధాన్యత ఇచ్చే జీవితంని మార్చమని అడుగుతున్నాము తండ్రి. మా సంఘస్థుల్ని కనికరించండి, మా సంఘస్థుల్ని కనికరించండి అయ్యా, కనికరించండి, దయ చూపించండి యేసయ్య. ఆ నూతనమైన ఆకాశంలో, నూతనమైన భూమిలో, మీ చిత్తం జరిగే చోట్లో అయ్యా మేముండే కృపణ దయచేయమని మీకు మమ్మల్ని మేము సమర్పించుకొని, అయ్యా మమ్మల్ని మేము అయ్యా యేసయ్య అలంకరించుకొని, అయ్యా యేసయ్య మంచి మనసుతో నిర్మలమైన పరిశుద్ధమైన జీవితంని కలిగి ఉండే కృపణ దయచేయమని, లోకంలో జరుగుతున్న వాటిని విని గ్రహించి మమ్మల్ని మేము సిద్ధపరచుకునే కృపణ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకపు తండ్రి మీ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.